మీతో ఉండిపోండి సార్. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు శిశుపాల వధం అనేటటువంటి ఒక కావ్యాన్ని, మాఘుడు రాసిన కావ్యాన్ని రెండవ సర్గని మనం చదువుకుంటున్నాం. ఇది ప్రధానముగా కృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు ఈ మూడు పాత్రలే ఉంటాయి. ఈ మూడు పాత్రలు కూడా ఒక సమాలోచన చేస్తున్నారు. ఏమిటి? నారదుడు వచ్చి కృష్ణుడికి చెప్పెళ్ళాడు, అయ్యా ఒక దైవ కార్యం ఉంది, శిశుపాలుని చంపాలి అని. ధర్మరాజు స్నేహితుడు, మిత్రుడు, ఆయనదో కార్యక్రమం ఉంది. అదేమిటి అంటే రాజసూయాగం చేస్తున్నాడు, అక్కడికి పోవాలి. కనుక ఈ రెండిట్లో కూడా ఎక్కడికి పోవాలి అనే ఒక చిన్న ప్రశ్న ఆయన వేసుకుని బలరాముణ్ణి, ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకుని ఆలోచన మందిరానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇగో ఈ రెండు సమస్యలు నాకున్నాయి, మనం వెళ్ళకపోయినా సరే వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు అందరూ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన చేసుకోగలుగుతాడు. ఇటు శిశుపాలుడి దైవ కార్యము కనుక ఏం చేద్దాము, ఇది నా ఊరికే ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రం చెప్పా కానీ నా అభిప్రాయం కాదు, మీ సలహా సంప్రదింపులు చెప్పండి అంటాడు. అంటే అప్పుడు బలరాముడు యొక్క ఎలా ఉంటాడు, బలరాముడు యొక్క లక్షణాన్ని ఒక 8 శ్లోకాలు 7 శ్లోకాలు చెప్పి బలరాముడు మాట్లాడతాడు. 67 వరకు బలరాముడు మాట్లాడాడు. ఇది బలరామ అభిప్రాయము. ఆయన అభిప్రాయం ఏం తేల్చాడు? ముందు శిశుపాలుని చంపుదామని తేల్చాడు. దానికి అనేకమైన ఉపపత్తులు, కారణాలు చూపించాడు. ఏమని? వెళ్ళకపోతే ఇది జరుగుతుంది, వెళ్తే ఇట్లా ఉంటుంది, ఈ దూరం, రకరకాల విషయాలు అవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఉద్ధవుడు మాట్లాడబోతున్నాడు. ఈ ఉద్ధవుడు ఏం మాట్లాడతాడు అన్నది వాళ్ళ నుంచి చూద్దాం. భారతీ మాహితధర మధానుద్ధతముద్ధవ దధ్యాముదధ్యానుజవ జగాదాగ్రే గదాగ్రజం. అసలు ఆ పద్య రచన చూడండి, శ్లోక రచన ఎంత అద్భుతంగా ఆ నడక నడిపిస్తున్నారంటే, అథ ఆ తర్వాత అథ తర్వాత ఉద్ధవుడు అహిత భారం నింపబడిన హరాం అర్ధగౌరవము కలిగినట్టి తథ్యాం యథార్థమైనటువంటి భారతీ వచనములను అనుద్ధృతం గర్వము లేకుండా గదాగ్రజం అగ్రే కృష్ణుడి ముందర ఉతధ్యానుజవత్ బృహస్పతి వలె జగాద చెప్పాను అని చెప్పాడు. అంటే ఆయన ఎలా చెప్పాడు, ఎవరి ముందు చెప్పాడు అనే విషయాన్ని మనకి చెబుతున్నారు. ఏం చెప్పారట? ఆయన చెప్పిన రెండు విశేషణాలని మనం ఇక్కడ పట్టుకోవాలి. ఉద్ధవుడు చెప్పిన దానిలో అర్ధ గౌరవము కలిగినటువంటి మొట్టమొదటి మాట. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడబోయేటటువంటి మాటల్లో ఫస్ట్ ఏముంది? అర్ధ గౌరవం ఉంది. అర్ధ గౌరవము కలిగినటువంటి తర్వాత తథ్యాం యథార్థమైనటువంటి. ఎలా చెప్పాడు? ఇప్పుడు నేను చెబుతున్నాను నేను చెప్పిన దానిలో చాలా సారవంతమైన మాట, అంటే వ్యర్థమైన పదములు లేకుండా చెప్పిన ప్రతి మాటకి సమగ్రమైన అర్థము ఉండేలాగా చెబుతున్నప్పటికీ అప్పుడు నాకేం రావాలి? నేను చెప్తున్న జాగ్రత్తగా వినవయ్యా అనేది ఒక చిన్న సైజు అహంకారం నాకు రావాలిగా. కానీ అలా ఏం లేకుండా, గర్వము లేకుండా అన్నాడు. ముందు గర్వము లేకుండా ఎవరికి చెప్తున్నాడు? కృష్ణుడికి చెబుతున్నాడు. ఏమని? ఇగో ఏం చెప్తాడో విందాం మనం. అర్ధ గౌరవం అంటే గురువు గారు? అర్ధ గౌరవం అంటే చెప్పిన దానిలో వ్యర్థ పదములు లేకుండా. ఓకే. ఏమండి, ఇప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాటకి దాని యొక్క తాత్పర్యము, ఇంకోటి దాని పర్పస్, దాని లక్ష్యముతో సహా దృష్టిలో పెట్టుకు మాట్లాడటం. ఓకే, థాంక్యూ. అర్థమైందండి?
అర్థమైంది గురువు గారు. అంటే ఈ మాటకి అర్థమే కాకుండా దాని తాలూకు ఇంపాక్ట్ ఏమిటి, దాని వ్యవహారం ఏమిటి, అవన్నీ కన్సాలిడేట్ అయిపోయి చాలా సూక్ష్మంగా చెబుతాడు అనమాట. అర్థమైంది గురువు గారు. ఇది అర్ధ గౌరవం అంటే అని ఆయన ఆ మాట మాట్లాడిన తర్వాత తర్వాత ఏమంటున్నాడు, కృష్ణుడు సైగ చేశాడు ఆయనకి. సైగ చేసిన తర్వాత అంటే పర్మిషన్ ఇచ్చాడు మాట్లాడమని. ఆ మాట్లాడమని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఉద్ధవుడు బృహస్పతిని పోలి అన్నాడు. అంటే ఇంద్రుడికి బృహస్పతి ఎలా అయితే సలహా సంప్రదింపులు ఇస్తాడో అలా అర్ధ గౌరవము కలి వృధా లేనటువంటి, అలా అని చెప్పి యథార్థమైనటువంటి వాక్యాలని వినయపూర్వకంగా కూడా చెప్పాడు అని ఒక వివరంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? సంప్రత్య సాంప్రతం వక్తు ముక్తే ముసలపాణిన, సంప్రత్య సాంప్రతం వక్తు ముక్తే ముసలపాణిన, నిర్ధారితేర్థే లేఖేన ఖల్యుక్త ఖలు వాచికం. ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాల్సినది ఉన్నది. అంటే ఇప్పుడే నాకు అనిపించింది, అది మీతో పంచుకుంటున్నా. అది అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ అభిప్రాయం ఉండటం తప్పులేదు కదా నాకు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు బలరాముడు మాట్లాడినటువంటి శ్లోకాల యొక్క రచనా శైలిని గమనించండి. బలరాముడు మాట్లాడినవన్నీ చాలా హాయిగా ప్రశాంతంగా చదువుకునేందుకు తేలిగ్గా వివరంగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ శబ్ద గాంభీర్యం, ఆ పదాలు పోహళింపు అంటారు అది. కానీ ఉద్ధవుడు మాట్లాడటం మొదటి దగ్గర నుంచి శ్లోకాలను ఒక్కసారి గమనించండి, చిన్న తేడా కనపడుతుంది మీకు. సంప్రాప్య సాంప్రతం వక్తు ముక్తే ముసలపాణిన, నిర్ధారితేర్థే లేఖ్యేన ఖలు ఖలు వాచికం. ఒకే పదం రెండు సార్లు రావటం కానీ భిన్నార్థాల్లో రావటం కానీ ఇట్లాంటివి కనబడతాయి. సంప్రతి, ఇప్పుడు ముసలపాణిన, ముసలమును ధరించిన వాడు అంటే ఎవరు? బలరాముడు అనమాట. ముసలమే ఆయుధముగా కలిగిన వాడు ముసలాయుధుడు. ముసలపాణి, ఆయన ముసలపాణిన, ముసలపాణిన బలరాముడి చేత ముక్తే సతి చెప్పబడి ఉండగా, వక్తుని చెప్పటానికి అసాంప్రతం చెప్పాల్సిన అవసరం లేదు. సాంప్రత్య అసాంప్రతం అంటే సాంప్రతి ముసలపాణిన ఉక్తే, మళ్ళీ ఇక్కడ అసాంప్రతం ఇప్పుడు మాట్లాడటం అనవసరం. అయినప్పటికీ అయినప్పటికీ లేఖ్యేన అర్థే అంటే పత్రిక చేత చెప్పవలసిన విషయము నిర్ధారితే సతి నిర్ణయించబడి ఉండగా, వాచికం నోటితో నోటి కబురు ఖలుక్త్వా ఖలు చెప్పనక్కర్లేదు కదా. అంటే ఇప్పుడు ఒక కాగితం మీద ఒక విషయం రాసి మీకు ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ దానిలో రాసిన విషయాన్ని పైకి చదవాలా నేను? మీరు చదువుకోలేరు. అంచేత బలరామస్వామి చేతబూనినటువంటి ముసలాయుధాన్ని ధరించినటువంటి ఆ బలభద్రుడైన ఆయన చెప్పేసిన తర్వాత ఇంకోటి చెప్పాల్సిన అవసరమే లేదయ్యా. ఎందుకంటే ఉత్తరంలో సంగతులన్నీ రాసేసాము. ఉత్తరంలో సంగతులన్నీ రాసేసిన తర్వాత మళ్ళీ దాన్ని చదివి నీకు అర్థం చెప్పడం ఏమిటి? అలా అంత అంటే అనవసరము, వృధా ప్రయాస అనేటటువంటి భావంతో అక్కడ మనకి చెబుతాడు. చెప్పి అయినప్పటికీ తథాపి అంటే ఇప్పుడు నేను ఊరుకున్న పోలుగా మరి ధర్మం ప్రకారం అయితే ఉద్ధవుడు ఏం చేయాలి? బలరాముడు చెప్పేశాడండి, మనకి వేదికల మీద కనపడుతుంటాయి. నేను చెబుదాం అనుకున్నవన్నీ విషయాలు కూడా నా ముందు వక్తలు చెప్పారు కాబట్టి నాకేం చెప్పేందుకు లేదు, నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు, నమస్కారం అని కూర్చుంటాడు వాడు. అట్లా ఈయన కూడా కూర్చోవచ్చుగా. కానీ ముందుకు వెళ్తున్నాడు. ఏమిటి? తథాపి అయినప్పటికీ కూడా యన్మయ్యపితే గురుత్యస్తి గౌరవం తత్ప్రయోజక కర్తృత్వముపైతి మమ జల్పత. ఈ ప్రయోజకర్తృత్వం అన్న మాటని, ఇది వ్యాకరణానికి సంబంధించిన శబ్దం అండి. ప్రయోజకర్త అని
మనకి అణికర్త అని ఒక సూత్రం ఉంటుంది. ఆయన చెప్పాడు కాబట్టి వీడు చేశాడు. ఇప్పుడు ఇది ఎందుకు చేశాడండి? ఆయన చెప్పండి అమ్మా లలిత గారు, హ్యాండ్ సార్ రైజ్ అందరినీ చేశాడు. మ్యూట్ చేయమని చెప్పరండి. వాయిస్ చాలా అమ్మా బ్రేక్ అయిపోతుంది. తర్వాత మనకి ఆడియోలో కూడా మనకి సరిగ్గా రాదు. అంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, వేరే వాళ్ళందరూ మ్యూట్ చేసుకోవాలని చెప్తున్నారు. నాకేం డిస్టర్బెన్స్ వినపడట్లేదే. మాకు బాగా వినిపిస్తుంది సార్, వాయిస్ బాగా బ్రేక్ అయిపోతుందండి. నా మాట మీ మాట వినిపించట్లేదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. దయచేసి అందరినీ మ్యూట్ లో ఉండమని చెప్పండి. బాగానే ఉందండి, బాగానే వినిపిస్తుంది నాకైతే. మాకు కూడా బాగానే వినపడుతుంది. మీకు నెట్ ప్రాబ్లం ఉండొచ్చమ్మా, మీ కనెక్టివిటీ కరెక్ట్ గా ఉందో చూడండి. కొంచెం అందరూ గురుగారు అందరికి బాగా వినిపిస్తుంది. గురువు గారి మాట బాగా వినపడుతుంది. నా మాట మీకు వినపడుతుందా లేదా? చాలా చక్కగా వినిపిస్తుందండి, చాలా చక్కగా మాకైతే మీ మాట వినిపిస్తుందండి. మరి వాళ్ళకి వినిపిస్తుందండి, కానీ వేరే మీరు స్పాట్లైట్ చేసుకోండి సార్. అందరూ వస్తున్నారు స్క్రీన్ మీదకి, మీరు రావట్లేదు, పోతున్నారు మధ్య మధ్యలో. మీరు స్పాట్లైట్ చేసుకుని అందరు మ్యూట్ చేయండి. మీరు వినిపిస్తుంది కానీ పక్క వాళ్ళ డిస్టర్బెన్స్ వస్తుంది. సౌమ్య గారు ఎక్కువ స్క్రీన్ మీద వీళ్ళే వస్తున్నారు సార్, మీరు కనిపించట్లేదు. నో ప్రాబ్లం తల్లి, నేను చేస్తాను, కంగారు పడకండి. దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు. అదే సార్, ఒక్క నిమిషంలో అన్ని సెట్ చేసుకుందాం, సరేనా? రోజు కూడా స్పాట్లైట్ చేసుకోండి సార్. మీరు అందరూ మ్యూట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. నేను అందరినీ మాట నొక్కేయటం ఎందుకు అని ఆగాను. పర్లేదు, చేద్దాంలేండి. ఇప్పుడు ఇవాళ చెప్పిన వారు ఎవరు? లలిత గారు కదా? లలిత గారేగా మనకి చెప్పారు. లలిత గారు ఎక్కడ కనపట్లేదు ఏవిడ? సరే, ఎనీవే, డోంట్ వరీ అబౌట్ ఇట్. అది పెద్ద విషయం కాదు, వదిలేసేయండి. కనుక మరి నేను మాట్లాడాల్సిన అవసరం ఉందయ్యా? మాట్లాడక్కర్లేగా నేను అంటే, తథాపి మయ్యపితే గురురిత్యస్తి గౌరవం తత్ప్రయోజక కర్తృత్వముపైతి మమ జల్పత. అయితే నీకు నేను కూడా నా యందు కూడా గురురిత్యేవా అంటే నేను నీకు గురుస్థానీయుడని అనే ఒక గౌరవము నీకు నా యందు ఏదైతే ఆదరము, ప్రేమ, అభిమానము ఉన్నాయో అది జల్పత అంటే మాట్లాడుతున్నటువంటి మమ నాకు ప్రయోజకర్తృత్వం. ఏమండి, మా ఫ్రెండ్ చెబితే నేను చేరానండి క్లాసులో. మీరు క్లాసులో ఎందుకు చేరారు అంటే మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి. అంటే ఆ ఫ్రెండ్ ప్రేరణతో మీరు క్లాసులోకి వచ్చారు. ఇప్పుడు క్లాసులోకి రావటము అని మీరు చేశారు కనుక మీరు కర్త, క్లాసులోకి రావటము అన్నది కర్మ. మరి మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నాం, ఆవిడ ఏమిటో వాళ్ళు, మరి ఆవిడ కర్త కాదు, కర్మ కాదు, క్రియ కాదు, మరి ఏమిటి అంటే ప్రయోజక కర్త అన్నారు. నేను చెబుతానమ్మా, వెనకాల నాకెవరు సపోర్ట్ చేయకండి, కావాలంటే మళ్ళీ నేను ఇంకోసారి చెప్తా. ప్రయోజక కర్త అన్నారు అంటే ఏంటంటే ప్రేరణ ఇచ్చేటటువంటి వాళ్ళు అని. అంచేత బలరాముడు చెప్పాల్సిందంతా చెప్పేసిన తర్వాత కూడా ఇంకా నన్ను మాట్లాడమన్నావంటే నా ఎడల నీకున్నటువంటి గౌరవము, తత్కారణంగా నేను ఏదైనా మాట్లాడితే ప్రేరకత్వం వహించిన స్థానమైనా నాకు దొరుకుతుంది. అంచేత బలరాముడు అంతకు ముందే సిద్ధాంతం చేసేసాడు. ఏమని? మనం వాడి మీదకి వెళ్ళి యుద్ధం చేయాలి అని చెప్పేశాడు. కానీ అతని మీదలాగా నీవు నా యందు గురుస్థానముగా భావించి నా మీద ఆదరాన్ని చూపించి నన్ను మాట్లాడమని పురిగొల్పావు కాబట్టి, అందుకని మీ మీద జ్ఞానుల ఎడల ఆదరపూర్వకంగా అడిగినప్పుడు మనకి తెలియని వాని వలె ఊరకుండటం భావ్యం కాదు గనక
ఇదిగో ఇలా చెప్పడానికి ప్రారంభం చేస్తున్నానయ్యా అన్నాడు. అని ఇవన్నీ ప్రాయోజకకర్త తర్వాత ఏమన్నా అవి దాని పేరు ఏది ప్రధానము తర్వాత మూల ప్రకృతి ఇట్లాంటి శబ్దాలన్నీ ఇక్కడ పోలిక చెప్పటానికి వాడుకోవటం ఒకటైతే ఆయనకి ఎన్ని అంశాల మీద ఎన్ని విషయాల మీద సమగ్రమైనటువంటి సాధికారమైనటువంటి అవగాహన రచయితకి ఉన్నది అన్నది కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. అంతే. తర్వాత వర్ణై కతిపయైరేవ గ్రథితస్య స్వరైరివ అనంత వాంగ్మయస్యాహో గేయస్యేవ విచిత్రత. అదిటండి. కతిపయైరేవ కతిపయైరేవ కతిపయ అంటే కొద్దిగా కొన్నిటి చేతనే. ఏమిటది? వర్ణై అంటే అక్షరములు. మనకి వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 50 అక్షరాలు ఉన్నాయి. కొన్ని లెక్క తెలుగులో మాట్లాడితే ఇంకొన్ని 52, 50, 60 రకరకాల మాటలు చెబుతారు. కనుక ఈ వర్ణాలు కొన్నే ఉన్నాయి. కానీ కతిపయైరేవా కొన్ని ఏమున్నాయి? స్వరాలు ఉన్నాయి. సారి గామ పాదాని అని 7 స్వరాలు ఉన్నాయి. అక్షరాలు 50 ఉన్నాయి. 7 స్వరాలు ఉన్నాయి. వీటితో కూర్చబడిన వాంగ్మయం ఉంది. అంటే సాహిత్యం, గేయ సాహిత్యం ఏదైతే ఉందో, గానయోగ్యమైన సాహిత్యం ఏదైతే ఉందో అది అవాంతర భేదముల చేత అంటే కాంబినేషన్ చేత అనంత ముగింపు లేనటువంటివి అని చెబుతున్నాయి. అంటే అంతే కదండి. మరి ఉన్న వర్ణాలు 50 అక్షరాలు ఉన్నాయా? 7 నోట్స్ ఉన్నాయా? ఇది సారి గమ పాదాని అనేటటువంటి ఇవి ఉన్నాయా? వీటి నుంచి అనంతమైనటువంటి రాగ సంపద పుట్టింది, అనంతమైనటువంటి గీత సంపద పుట్టింది. అట్లాగే వీటి ఏమంటారు? నిషాదము, వృషభో, గాంధారం అంటారు వాళ్ళు. వీటన్నిటి చేత ఈ 7 మాత్రమే ప్రారంభం అవుతుంది, ఈ 7 మాత్రమే తిరుగుతూ ఉంటుంది. కానీ అనేకమైనటువంటి రకరకాల రాగాలు పుట్టాయి. శబ్దజాలం 50 వర్ణాలే. కానీ ఏ ఒక్క మాత్రతో ప్రారంభం చేసినా అనేకమైన అవాంతర భేదాలతో అనేకమైనటువంటి పద సంపద పుట్టింది. ఇదంతా విచిత్రం కదా. అలాగే బలరాముడు అంత చక్కగా చెప్పిన విశేషములు అనంతములు కనుక నేను కూడా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. అంటే ఏంటనమాట? అతడు చెప్పినది సరికాదు కనుక నేనే చెప్పవలసి ఉన్నది అని గూఢార్థము అంటాడు. అంతే కదండి. అనంతమైన అర్థాలతో ఈ 4 వచ్చాయి. నేను కూడా కొన్ని చెబుతాను అంటే అనంతత్వము రాగాలకి గీతాలకి అనంతత్వము ఉన్న 4 మాటల్లోనే వచ్చిన అనంతత్వం వచ్చింది. అంటే అనంతత్వం అంటే ఒకటే 10 సార్లు చెప్పాడని అర్థం కాదు కదా. ఒకటే 10 సార్లు చెబితే అనంతత్వం ఎందుకు అవుతుంది? ఒకటే 10 సార్లు చెప్పినట్టు అవుతుంది. కనుక ఒకదానికి ఒకటి సంబంధము లేకుండా, పోలిక లేకుండా భిన్నమైనటువంటి ప్రక్రియ గీతము ఇంకోటి ఏదైతే అది కలగజేయటానికి ఈ 7+50 కాంబినేషన్లో వస్తున్నట్టుగానే మనకున్న విషయం ఒకటే. మనకున్న విషయం ఏంటి? ఒకటే. ఏమిటది? యుద్ధానికి పోవాలా, రాజసూయానికి పోవాలా, ఇంతే. కనుక ఈ రెండిట్లో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకా 50 ఉన్నాయి. 50+లో ఆనందం పుట్టాయి. ఈ రెండిట్లో తెలుసుకోవాల్సినవి. దీనికి ఎన్ని కారణాలు చూపించాడు? కొన్ని కారణాలు చూపించాడు బలరాముడు. కానీ అవే కాదయ్యా, నేను ఆలోచన చేసిన దానిలో కూడా ఇంకా ఇతర కారణాలు కూడా చెబుతాను అని బలరాముడు చెప్పిన దానికన్నా నా దగ్గర భిన్నమైన అభిప్రాయాలు నేను చెప్పదలుచుకున్న ఉన్నాయి అని అంటాడు అనమాట. అని
అని బహ్వపి స్వేచ్ఛయా కామం ప్రకీర్ణమవిధీయతే. బహ్వపి స్వేచ్ఛయా కామం ప్రకీర్ణమవిధీయతే అనుచితార్థ సంబంధ ప్రబంధో దురుదాహరః. స్వేచ్ఛయా తమ తమ బుద్ధి విభవము కొలదిగా ప్రకీర్ణం యుక్తియుక్తము కానిది బహ్వపి ఎన్ని అధికంగా చెప్పినా కామం ఇష్టం వచ్చినట్లు అభిధీయతే చెప్పబడినప్పటికీ అనుచితార్థ సంబంధ అంటే విడవబడని అర్థ సంబంధము చెప్పవలసిన విషయాలతో కూడిక కలిగిన సంబంధ చెప్పుట కష్టము అంటున్నాడు. అంటే ఎవడికి నోటికి తోచింది మనసుకు తోచింది వాడు చెప్పుకుంటూ ఎంతైనా మాట్లాడవచ్చండి. ఇప్పుడు సందర్భానికి కాదుకి ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, కానీ సంగతిని చక్కగా బోధించే విధంగా ఆ సందర్భానికి అనుకూలముగా చెప్పటం అని ఉందో చూసావు, అది చాలా కష్టమైందయ్యా అన్నాడు. ఏమండి ఈ మాట అనాల్సిన అవసరం ఏంటి అంటే, బలరాముడు చాలా తెలివిగా ఆ కష్టమైనటువంటి టాస్క్ ని బలరాముడు చాలా జాగ్రత్తగానే చెప్పాడు అని పైకి కనపడుతున్నా, తాత్పర్యంలో ఏంటి, బలరాముడు చాలా మాట్లాడాడు గాని అందులో పెద్ద విషయం ఏం లేదయ్యా అని మా మనవడు అన్నట్టు SOLLU తాత అంటాడు, అంటే సొల్లుట. కనుక బలరాముడు ఇంత చెప్పినా పెద్ద ఉపయుక్తమైన మాటలేం చెప్పలేదయ్యా, కనుక అసలు విషయం నేను చెబుతా అని ప్రారంభం చేశాడు అనేటటువంటి ఛాయతో పైకి కనపడటం ఏమిటి, ఏమండి బలరాముడు ఇంత కష్టపడి సారవంతమైనవి అనవసరమైనవి లేకుండా ఉన్న విషయాన్నే మాట్లాడు, ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసు కదా, అది చాలా కష్టమండి బాబు ఆయన మాట్లాడారు ఇప్పటిదాకా అంటే వ్యంగ్యము ఇక్కడ ద్యోతకం అవుతోంది మనకి. అంటే నాయన సందర్భానుకూలంగా చెప్పడం చాలా కష్టమైన విషయం, అందులో బలరాముడు మాత్రం యుక్తంగానే చెప్పాడు అనే స్థుతి పైకి కనపడుతున్నా సారంగా చెప్పిన తాత్పర్యం ఏంటంటే అయుక్తంగా చెప్పాడు అనే నిందని కూడా అందులో స్ఫురించేలాగా మాట్లాడాడు. ఎవరు? ఉద్ధవుడు. ఇప్పటి వరకు ఉద్ధవుడు విషయం గురించి మాట్లాడలే, ఇప్పటి వరకు మాట్లాడిన వాడి మీద తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు. మ్రదీయసీమపి ఘనామనల్ప గుణకల్పితాం విస్తారయంతి కుశలాశ్చిత్రాం వాచం పటీమివ. కుశలాః కుశలాః అంటే నేర్పు కలిగిన, మాట్లాడటంలో నేర్పరితనము కలిగినటువంటి మ్రదీయసీమపి మృదువైనటువంటి తీయనైనటువంటి అర్ధగౌరము కలిగినటువంటి ఘనం, అర్ధగౌరము కలిగినట్టి ఘన అంటే దట్టమైన అని. కాంటెక్స్చువల్ గా ఏం చెప్పుకోవాలి, దట్టంగా ఏముంటుంది అంటే అర్థవంతమైన సారవంతమైన అర్ధగౌరవము కలిగిన అనల్ప గుణకల్పితాం అంటే చెప్పదలుచుకున్న విషయంలో ఎట్లాంటి కొరత లేకుండా కావ్య గుణ లక్షణాలతో అంటే శ్లేషలు ఇత్యాదులతో కలిసి మంచి వాచకముతో చిత్రం శబ్ద వైచిత్రి కలిగినయు అయినటువంటి వాచం వాక్కును పటీమివా అంటే దాని యందు బట్ట యందు పోలి విస్తరింతురు. నేతకాండ్రు ఏం చేస్తారటండి, ఇది
నేర్పరులైనటువంటి మాటకారులు అని మొదలెట్టాడు. అని మొదలెట్టి పటీమివ అని ఒక వస్త్రముతో ఒక పోలిక చెబుతున్నాడు. ఇవ అన్నాడుగా, ఇవ అంటే ఉపమ. దేని వలె? పటము వలె. ఈ పటానికి దేనికి సంబంధం పెడుతున్నాడు? మాట్లాడటానికి పెడుతున్నాడు. ఇక దానికి దీనికి లింక్ ఏమిటో చూద్దాం. నేతగాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే సన్నని మంచి మంచి నూలు పోగులని చాలా మెత్తదనం కలిగిన ఉన్నటువంటి వాటి రంగు బట్టలు నేయటంలో నేస్తున్నట్లుగా, అంటే ఏం చేస్తారు? అనేకమైన తంతువుల్ని ఒక చోటకి దట్టముగా కూర్చటము ద్వారా ఆ వస్త్రమునకు ఒక పటుత్వము లభించినది. అంటే అట్లాగే మాటకారులు కూడా మృదువైనటువంటి వర్ణములను విశేషార్థమును కలిగి శ్లేష యమకాదులు ఉన్న గుణములు రూపుచు శబ్ద వైచిత్రము గల వచనములు పెక్కులు నేర్పుతురు అని తాత్పర్యం. అంటే ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఇంతకీ ఇప్పుడు ఈయన ఇవన్నీ చెప్తున్నాడు, బానే ఉంది. అసలు విషయం ఇంకా చెప్పలే. ఏం చెప్పాడు ఇప్పుడు అంటే తెలివి గలవాళ్ళు, మాటకారులైనటువంటి వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని అల్పమైన పదములలో అనల్పమైనటువంటి భావాన్ని చొప్పించి మాట్లాడటం వాళ్ళకి తెలిసినది. ఎట్లాగంటే ఒక పనికొంతుడైనటువంటి నేతగాడు ఎలాగైతే దారాల్లో మృదువుగా ఉండే వస్త్రాన్ని నేయటానికి రకరకాల రంగులని కలిపి, ఇక్కడ ఈయనేం చేస్తాడు? రకరకాల గుణాలని వాటిని కలుపుతాడు. ఏది? మాటల్లో. వాడు రంగుల్ని కలుపుతాడు. కలిపి అందమైనటువంటి వస్త్రాన్ని తయారు చేశాడు. దగ్గరగా కూర్చున్నటువంటి దారములతో, అలాగే దగ్గరగా కూర్చున్నటువంటి పద సముదాయముతో, అర్ధ గాంభీర్యముతో ఆయన తెలివి గలవాడు, మాటకారి అయిన వాడు మాట్లాడుతాడు. అంటే ఏం చెప్పాడు ఇక్కడ అంటే ఈయన ఏం చెబుతున్నాడంటే, నాయనా మీరందరూ తెలియగలవాళ్ళు, నీకు నేను చెప్పేంతటి వాడినా అయినా సరే చెబుతాను అనేటువంటి ఒక ఛాయని అందులో ఇమిడ్చి ముందు చెప్పాడు. చెప్పి విశేష విదుష శాస్త్రం యత్తవోగ్రాహ్యతే పురః హేతు పరిచయ స్థైర్యే గుణనికైవ సా. విశేష విదుష, విశేషజ్ఞుడమైనటువంటి తవ నీ యొక్క పురః ముందర శాస్త్రం. ఏ శాస్త్రం అనండి? ఇది శాస్త్రం కానీ ఇది శాస్త్రాలు. ఉద్గ్రాహ్య ఇతివత్, ఉపన్యసించడం లాంటిది ఏదైతే ఉందో సా అది వక్తుహు ఉపన్యసించేటటువంటి వాడి యొక్క పరిచయ స్థైర్యే అంటే అభ్యాసము ధృవపరచుటయందు హేతుహు కారణమవుతుంది తప్ప గుణనికైవ మరల వర్ణించుటయే. ఏం లేదండి, నేనేదో శాస్త్రం చదువుకుంటున్నా, వ్యాకరణం అనుకుందాం కాసేపు. ఏమండి, మా గురువు గారు, మన గురువు గారు, వ్యాకరణం చెప్పే గురువు గారు కేసీరావు చంద్రశేఖర్ గారు కావచ్చు, లేకపోతే రేమిళ్ళ శాస్త్రి గారు కావచ్చు, వాళ్ళ ముందు కూర్చుని నేను కూడా ప్రారంభం చేస్తా. ఏమంటే నేను కారక ప్రకరణం చెబుతానండి అని చెప్పడం మొదలెడతా. ఇది ఎందుకు చెబుతున్నావయ్యా అంటే పండితుల ముందు తెలియని వాడు మళ్ళీ ఉపన్యాసం చెప్పటము వాడికి వచ్చిన విద్యని రూఢి చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం కోసమే. అంటే ఏమైనా గుణదోషాలు ఉంటే వాళ్ళు చెబుతారు గురువులు అని. అలా నీ ముందు నేను మాట్లాడుతున్నానయ్యా కృష్ణ అంటాడు ఉద్ధవుడు. అంటే ఇక్కడ ఈ భాషలో మనకు అర్థమైంది కదండి, కృష్ణుడు ఆల్రెడీ ఏదో నిర్ణయం చేసేసుకున్నాడు అని ఇక్కడ దాకా చెప్పి ఇక్కడి నుంచి తన అభిప్రాయాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు. ఏం చెబుతున్నాడు? ప్రజ్ఞోత్సాహవత స్వామి యతేతాధాతుమాత్మని తౌ హి మూలముద్వేషం త్యాజిగీషో
ఆత్మ సంపద జిగీష జేతుమిచ్చ జిగీష ఎవరైతే జయించాలనే కోరిక కలిగిన వాడు అని. సరే, అతః ఇందువలన స్వామి ఓ ప్రభువా ప్రజ్ఞోత్సాహో ప్రజ్ఞ ఉత్సాహము అంటే మంత్రశక్తి అంటే మంత్రాలంటే మామూలు జపం చేసే మంత్రాలు కాదండి, ఆలోచన. మంత్రి అని నేను ఎందుకన్నానంటే మంత్రాంగం చెబుతాడు కాబట్టి, అంటే ఆలోచనని చెబుతాడు కాబట్టి ఆలోచన ఉండాలి, ఉత్సాహ శక్తి కూడా ఉండాలి. ఉత్సాహం ఎప్పుడు వస్తుందండి అంటే మనకి ధైర్యం కలిగినప్పుడు వస్తుంది. అంటే ఒక విషయాన్ని మనం ఎదుర్కొనే ముందు దాని గురించి ఆలోచన చెయ్యాలి. రెండోది ఏం చేయాలి, దాన్ని ఎదుర్కొనేటువంటి ఉత్సాహము లేక ధైర్యము అని కూడా ఉండాలి. ఎక్కడుండాలి, ఆత్మని తన యందు ఆధాతుం సంపాదించటానికి యతేవ ప్రయత్నము చేయాలి, యతేత ప్రయత్నము చేయాలి. ఎందుకుట అంటే తౌ ఏమిటా తౌ అంటే రెండు, ఏది మంత్రోత్సాహ శక్తులు ఉదేశ్యంత్యాహ వృద్ధి పొందుబోవుచున్న జిగీషో జిగీష జయశూలిని ఆత్మ సంపద అంటే తన సంపదని తన యొక్క అధికార శక్తిని మూలం. అంటే ఒక జయించటానికి జయమును పొందాలని కోరిక కలిగినటువంటి వాడు తన యొక్క శక్తిని ప్రభుశక్తిని అంటారు అభివృద్ధిని పొందించుకోవటానికి మూల కారణమైనటువంటి ఏమిటయ్యా అని అడిగితే ఉత్సాహ శక్తి అలాగే మంత్రశక్తి అంటే ఆలోచన శక్తి. ఈ రెండు ఎవరి దగ్గర అయితే కలిగి ఉంటారో అంటే ఇవి కలిగి ఉన్నట్లయితే వాడికి జయము కలుగుతుంది. ఎన్ని శక్తులు ఉండాలండి, రెండు శక్తులు. ఏమిటవి, మంత్రశక్తి ఉత్సాహ శక్తి, ఆలోచన ధైర్యము అని చెప్పి బలరాముడు చెప్పినట్టు కేవలోత్సాహ శక్తి మాత్రం ఉంటే చాలదు అని దాని తాత్పర్యం. ఎందుకంటే బలరాముడు ఎక్కడ ఆలోచన చేయలే, ఉత్సాహం మాత్రమే ప్రేరేపించాడు. కేవలం ఉత్సాహాన్ని మాత్రమే నింపేటటువంటి అభిప్రాయాల్ని బలరాముడు వ్యక్తపరిచాడు. కాబట్టి ఒక్క ఉత్సాహం ఉంటే సరిపోదయ్యా, కాస్త బుర్ర కూడా వాడాలి అని ప్రారంభం చేశాడు ఉద్ధవుడు. చేసి ఈ ఉత్సాహం లాగానే ఈ ప్రజ్ఞ అంటే కనుక టాలెంట్ ఇది కూడా ఉండి తీరాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఉంటే వచ్చే లాభం ఏమిటి అంటే చెబుతున్నాడు, సోపధానాం ధియం ధీరాః స్థేయసి ఖట్వయంతి యే తత్రానిశం నిషణ్ణాస్తే జానతే జాతు నశ్రమం. ధీరాః ధీరాః అంటే బుద్ధిమంతులైన వాళ్ళు, సోపధానం విశేష విశిష్టమును అంటే యుక్తియుక్తమైనటువంటి స ఉపధానం సోపధానం విశేషముతో కూడినటువంటి యుక్తితో కూడినటువంటి స్థేయసి చంచలము కానటువంటి అంటే దృఢముగా ఉన్నటువంటి ధియం బుద్ధిని ఖట్వయంతి మంచముగా చేసుకున్నారు. అంటే వాళ్ళు దాని మీద హాయిగా విశ్రమించడానికి, మంచం మీద కూడా ఎంత నిశ్చింతగా విశ్రాంతిగా ఉంటామో అలాగే చక్కగా పరుపు దిండు వగైరా ఉండి మంచం ఉందనుకోండి, విశ్రాంతి తీసుకుని ఎంత నిశ్చింతగా ఉంటాం మనం, ఏ శ్రమ తోచదు కదా. అలాగే యుక్తియుక్తమై చంచలమై కాలేనటువంటి బుద్ధి ఎవడైతే ఆశ్రయించిన ప్రజ్ఞావంతుడు ఉంటాడో వాడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఓ కష్టాన్ని ఎదుర్కోబోతున్నాడు. కానీ వాడికి ఆ కష్టం దగ్గర మన కష్టాన్ని ఎదుర్కొంటూ మనకు కలగాల్సింది ఏమిటి, శ్రమ. కానీ ఎవడికైతే చంచలత్వము లేనటువంటి యుక్తియుక్తమైన ఆలోచన కలిగినటువంటి వాడు ఉంటాడో వాడికి ఈ కష్టముల యందు శ్రమ కనపడదు, శ్రమ తెలియదు.
అంటే ఎప్పుడు కూడా ఓ పరుపుని దిండుని ఉంచుకుని ఓ మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నట్టు వాడు నిశ్చింతగా ఎవడైతే పురుషుడు ఉంటాడో వాడికి ఏమైనా శ్రమ తెలుస్తుందా? ఏ శ్రమ తెలియదు. అలాగే యుక్తియుక్తమైనటువంటి చంచలము లేనటువంటి బుద్ధిని గనక ఎవడైతే ఆశ్రయిస్తాడో ఆ ప్రజ్ఞావంతుడైన వాడికి కష్టములన్నవి కలగవయ్యా, కష్టముల వల్ల ఇబ్బందిని అతను ఎదుర్కొనడయ్యా అనే విషయాన్ని మనకి చెప్పారు ఇక్కడ. స్పృశంతి స్పృశంతి శరవత్తీక్ష్ణ స్పృశంతి శరవత్తీక్ష్ణ స్తోకమంతర్విశంతి చ బహుస్పృశాపి స్థూలేన స్థీయతే బహిరశ్మవత్. అశ్మవత్ రాయి వలె. తీక్ష్ణాః తీక్ష్ణాః అంటే స్పృశంతి శరవత్ తీక్ష్ణాః. ఇది ముఖ్యమైన మాట. స్తోకమంతర్విశంతి చ బహుస్పృశాపి స్థూలేన స్థీయతే బహిరశ్మవత్. అంటే తీక్ష్ణాః మంచి చురుకైన వాళ్ళు, తెలివి గల వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారట? శరవత్. శరవత్ అంటే బాణముల లాగా. శరవత్ బాణములాగా, స్తోకం కొంచెమే, స్పృశంతి. ఏమండి ఇప్పుడు మనకి బాణాలు యుద్ధాలు తెలియవు, కాసేపు పక్కకు పెడదాం. రైస్ మిల్లోకి వెళ్తే వాడు చిన్న పుల్ల తీసుకుని బస్తాని ఇలా గుచ్చుతాడు. కొద్దిగా గుచ్చిన బోల్డ్ బియ్యం బయటికి రాలిపోతున్నాయి, జలజల రాలిపోతాయి బియ్యం. అట్లాగే బాణము వేసినప్పుడు బాణం ములికి చాలా సన్నగా ఉంటుంది. చాలా ఒక శరీరమునందు చాలా అల్పమైన ప్రదేశాన్ని అది స్పృశిస్తుంది. కానీ ఆ చిన్న ప్రదేశాన్ని స్పృశించినా కూడా అంతః అంటే తాను చేయబోతున్నటువంటి పని గాని ఆ శరీరము గాని ఏదైతే చెప్తున్నామో అంతటా చొరబడిపోతుంది. అంటే చిన్నగా ఛిద్రం చేసినా మొత్తం దాన్ని చేయాల్సిన పనంతా చేస్తుంది, అంతటినీ ఆక్రమిస్తుంది, అంతటినీ పడేస్తుంది కూడా. కానీ కొంతమంది ఉంటారు బహుస్పృశాపి, చాలా ముట్టుకున్నప్పటికీ కూడా, అంటే వ్యాపించినదైనప్పటికీ కూడా, స్థూలేన వాడెవడు? తీక్ష్ణేన. తీక్ష్ణ వీడు స్థూలేన అంటే మందబుద్ధి కలవాడి చేత ఎట్లాట? అశ్మవత్ అంటే రాయి ఉన్నట్లుగా బయట వైపే ఉండిపోతాడు. అంటే వాడి అయిన బాణాన్ని ఇంచుక తగిలినా కూడా శరీరంలోకి తీవ్రంగా పోయి చొరబడినట్లు చురుకైన బుద్ధిమంతుడైనటువంటి వాడు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో గొప్ప కార్యాన్ని సాధిస్తుంది. మందబుద్ధి చేసినటువంటి పెద్ద తంత్రం చేసినా కూడా, ఏమండి, రాయి శరీరం అంతా తాకిచ్చారనుకోండి, అయినా రాయి లోపలికి చొరబడుతుందా? సన్న ములుకును గుచ్చుతే లోపలికి వెళ్ళిపోతుంది శరీరంలోకి. ఓ రాయిని తెచ్చి ముట్టిస్తే ఏమన్నా లోపలికి వెళ్ళిపోతే రాయి వెళ్ళదు. కనుక దాని సైజు బట్టి కాదయ్యా, దాని క్వాలిటీ బట్టి. అంచేత వాడి అయిన బాణం తగిలితే శరీరంలోకి వెళ్ళి ఎలాగైతే అది చేయాల్సిన పనిని నిర్వహించాల్సిన పని నిర్వహించేస్తుందో, అలాగే
రాయి శరీరం అంతా తాకినా లోపలికి ఎట్లా చొరబడలేదు, తీక్ష్ణ బుద్ధికి మంద బుద్ధికి ఈ రెండు తేడాలయ్యా. అంటే ఈ అతి స్థూలమైనటువంటి మందబుద్ధి వాడి యొక్క ఆలోచన విధానము కార్య సాధకమునకు ఉపయుక్తములు కావు. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలట? తీక్ష్ణ బుద్ధి కావాలి. అంటే మన ఆలోచన సవ్యముగా ఉండాలి. అది ఎట్లా ఉండాలంటే మనం ఏ చిన్న పని చేసినా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి దానిలాగా ఉండాలి అని చెప్పాడు. చెప్పి ఆరభంతేల్పమేవాజ్ఞాః కామం వ్యగ్రా భవంతి చ మహారంభాః కృతధియస్తిష్టంతి చ నిరాకులాః. అజ్ఞాః 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 అంటే మందబుద్ధి కలవాళ్ళు. తుచ్చమేవా తుచ్చమేవా అంటే నీచమైన పనినే ఆరభంతే మొదలు పెట్టుతారు. మిక్కిలి త్రొట్టుపాటు కలవారై ఉంటారు. కృతధియః అంటే బుద్ధిని కృత నిశ్చయులైన వారంటే అదనమాట. కృతధియః వారు మహారంభ గొప్ప పనులను ఆరంభించి వాళ్ళు సాధిస్తారు. ఎందుకు? నిరాకులాశ్చ నిహి ప్లస్ ఆకులః. ఆకులః అంటే వ్యగ్రమైన త్రొట్టుపాటు కలిగినటువంటి మనసు కలవారు. నిహి ప్లస్ ఆకులః నిరాకులః. కనుక వాళ్ళకి ఆ తొట్టుపాటు లేనటువంటి వారు. వాళ్ళు ఏమిట అలా నిలబడి ఉంటారు. ప్రారంభించిన పనులు ఆరంభించి ఎటువంటి త్రొట్టుపాటు లేకుండా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధముగా ఉంటారు. అంటే మందమతులు ఏంటి పరిస్థితి? చిన్న కార్యం మొదలుపెట్టినా గాని వాళ్ళకి భయంకరమైన త్రొట్టుపాట్లు ఉంటాయి అయ్యా. కనుక చివరికి వాళ్ళు నెగ్గించుకోవడం అనేది సమస్య లేదు. కానీ బుద్ధిమంతులైన వాళ్ళు మాత్రం గొప్ప గొప్ప పనులు చేయటానికి మొదలుపెట్టి ఇంత కూడా త్రొట్టుపాటు లేకుండా నిలబడటం అంటే ధైర్యముగా స్థైర్యముగా నిలబడుట ఉండి కొనసాగించటంలో వాళ్ళు నేర్పరులయ్యా. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది అని చెప్పి, అయితే ఈ ప్రజ్ఞావంతుడు ఇట్లా ఉన్నాడు కదా, మరి వాడు ఎప్పుడు తెలివిగానే ఉంటాడా? వాడికి మిస్టేక్స్ జరగవా వాడితో అంటే అది చెబుతున్నాడు ఇప్పుడు. ఉపాయమాస్తి తస్యాపి నశ్యంత్యర్థాః ప్రమాద్యతః హంతి నోపశయస్తోపి చయాళుర్మృగయుర్మృగాన్. ఉపాయాన్ని అస్తి తస్యాపి దాని ఉపాయాన్ని అవలంబించిన వాడైనప్పటికీ ప్రమాద్యతః అంటే ప్రమాదము పడేవాడి యొక్క అర్థాః అంటే సంకల్పాలు, ప్రయోజనాలు, లక్ష్యాలు నశ్యంతి చెడిపోతాయి. తథాహి అలాగే శయాళుః నిద్రపోతున్నవాడు, మృగయుః ఈ వేటగాడు అడవికి వెళ్ళాడండి. మృగయుః ఓ వేటగాడు, శయాళుః అడవిలోకి వెళ్ళి నిద్రపోతువు. ఉపచయస్తోపి మాటు చాటుగా దాక్కున్నవాడయ్యి మృగములను నహంతి చంపలేడు అని చెబుతున్నాడు. అంటే ఉపాయం త్రొట్టుబాటు లేకుండా ఉపాయంగా పనిచేసేటటువంటి వాడు పని చేయటానికి మొదలుపెట్టి ప్రమాద పడుతున్నాడు అనుకోండి, అంటే చేయగలనా లేదని పొరపాటు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడి పనులు ఏమవుతాయి? కార్యములు కొనకూడవు, చివరి వరకు వెళ్ళలేడు. వేటగాడు నిద్రపోతైన వాడు ఏం చేశాట? వల వేశాడు,
దాక్కున్నాడు, చాటుకు దాక్కున్నాడు. కానీ నిద్రపోతు కదా వాడు, నిద్రపోయాడు అనుకోండి. ఈ ప్రయత్నాలన్నీ చేశాడు, వల వేశాడు, వస్తే ఆ మృగం అందులో పడుతుంది, దాన్ని పట్టుకెళ్ళగలుగుతాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ నిద్రపోతైన వేటగాడు చెట్టు చాటున పడుకుంటే ఈ మృగాల్ని పట్టుకోలేడు కదా, చంపలేడు కదా మృగాల్ని. అంటే తొట్టుపాటు లేకుండా ఉపాయంతో పని చేయటానికి మొదలుపెట్టిన వాడైనా మధ్యలో గనక కార్యాలు ప్రమాద పడినట్లయితే, త్రొట్టుపాటు పడినట్లయితే వాడికి పనులు సమకూరవు అని ఈ వేటగాడి యొక్క ఉపమానాన్ని ఒకటి మనకి చూపించారు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే మహాకావ్యాల్లో ప్రతి అంశానికి కూడా మీరు చూసినట్లయితే ఒక పోలిక, ఒక అలంకారం ఇంచుమించు ప్రతి శ్లోకంలోనూ మనకు కనపడుతుంది. అది వారి రచన యొక్క వైశిష్ట్యము అని అట్లా చెప్పుకుంటూ వచ్చి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దాకా చెప్పాడు కదా ఈయన. ఏంటి తేలింది? ఉత్సాహం ఒకటే సరిపోదు, ఏముండాలి మరి? ప్రజ్ఞ కూడా ఉండాలి. అంటే ప్రజ్ఞ ఎంత అత్యావశ్యకమో చెప్పాడు. ఈయన ఎన్ని ఉండాలని చెప్పాడు మనిషికి పని సాధించాలంటే? 2 చెప్పాడు. ఒకటి ప్రజ్ఞ చెప్పాడు, అంటే దాని యొక్క ఆవశ్యకత చెప్పాడు. రెండవది ఉత్సాహం గురించి చెప్పాడు, ప్రశంసించాడు. ఇప్పుడు వరకు ప్రజ్ఞ గురించి చెప్పి ఇప్పుడు ఉత్సాహం గురించి చెప్పబోతున్నాడు. ఉదేతుమత్యజనీ రాజసుద్వాదశస్వపి జిగీషురేకో దినకృదాదిద్వేష్వివ కల్పతే. జిగీషు జయించటానికి ఇచ్చ కలిగినటువంటి వాడు. ఏకహ ఒకడే. ద్వాదశు 12 రాజులలోను, ద్వాదశు ఆదిత్యేషు 12 సూర్యులలోను, దినకృదివా పగలింటి దొరబోలే అంటే సూర్యుడిలాగా, ఈహా ఉత్సాహశక్తి అత్యజన్ విడువకయే ఉదేతుం అభ్యుదయమును పొందుటకు కల్పతే సమర్థుడగును. అంటే ఎవడైతే జయాన్ని కోరుతున్నాడో ఉత్సాహవంతుడై వాడు ఉత్సాహంతో మెలిగేవాడైనట్లయితే సూర్యుడు ద్వాదశాదిత్యులయందులాగా, మనకి ద్వాదశాదిత్యులు 12 రకాల సూర్యులు ఉన్నారని ప్రతీతి. ఏమండి? 10 మంది అగ్నులు ఉన్నారని ప్రతీతి. ఏకాదశ రుద్రులు ఉన్నారని ప్రతీతి. సరే, ఇట్లా ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుందాం అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ద్వాదశాదిత్యులు. మీరు ఈ ద్వాదశాదిత్యులు చూసారా? చూడలే. ఒక సూర్యునే చూస్తున్నారు, అవునా కదా? అంటే ఈ ద్వాదశాదిత్యుల్లో ఒకడైనప్పటికీ కూడా ఈ దినకరుడు మన రోజు పొద్దునే వస్తాడే, ఈయన ఉత్సాహంతో అందరికన్నా ముందు తోచుకొస్తున్నాడు. కాబట్టి ఈ అత్యంత ప్రభావం కలిగినటువంటి ఈయన మాత్రమే ఉత్సాహ శక్తితోటి ఆయన ప్రభు శక్తి బయటపడుతోందయ్యా అన్నాడు. ఇక ద్వాదశ రాజమండలం అంటే ఏమిటో చెబుతున్నాడండి ఇక్కడ. పైన ఏం చెప్పాడు? ఉదేతుమత్యజన్నీహాం రాజసు ద్వాదశ్వపి జిగీషురేకో దినకృత్ ద్వాదశాదిత్య ఇత్యాశివ కల్పతే చెప్పాడు కదా. అంటే 12 మంది సూర్యుల్ని ఇక్కడ పోలిక చెప్పడానికి కారణమేమి? 12 మంది సూర్యుల్ని చెప్పాడు కదా. ఈ 12 మంది సూర్యులు ఎవరు అంటే ధార, అర్యమ, మిత్ర, వరుణ, అంశుభగ, ఇంద్ర, వివస్వాన్, పూష, పర్జన్య, త్వష్ట, విష్ణుర. ఇట్లా ఈ 12 మందుల్లో కూడా దినకరుణ్ణి, సూర్యుడిని ఒక్కడే మనం ప్రతిరోజు చూస్తున్నాం. అట్లాగే 12 రకాలైన రాజులు రాచరికల్లో ఉంటారు, అంటే అడ్మినిస్ట్రేటివ్స్ లో ఉంటారు. అందుకని ద్వాదశాదిత్యులు తీసుకొచ్చాడు ఇక్కడికి. అందులో ఒక వెరైటీ వాడే పైకి వస్తున్నాడండి.
అందులో ఒక వెరైటీ వాడే బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఈ ద్వాదశ రాజులు ఎవరో చూద్దాం. ద్వాదశ రాజులు అంటే ఉదాసీన, ఉదాసీన అంటే ఇతడు. రెండవడు మధ్యమ. తర్వాత శత్రుమిత్ర మిత్ర, మిత్రమిత్ర, శత్రుమిత్ర, మిత్ర, శత్రు, జిగీషువు, పార్ష్ణిగ్రాహుడు, ఆక్రందుడు, పార్షిగ్రాహాసారుడు, ఆక్రందాసారుడు అని ఈ విధంగా 12 మంది యొక్క రాజుల లక్షణాల్ని మనకి చెప్పాడు. ఇవన్నీ శృతుల్లోను స్మృతుల్లోనూ మనకి పేర్లన్నీ కనపడతాయి. ఇవి ఎందుకు చెప్పాడంటే మాగుడికి ఈ విద్యలో కూడా, ఈ శాస్త్రంలో కూడా విశేషమైనటువంటి ప్రవేశము ఉన్నది అని చెప్పి తర్వాత ఇందులో ఉత్సాహము కలిగిన వాడు మాత్రమే వృద్ధి చెందుతాడు అని చెప్పి బుద్ధి శస్త్ర ప్రకృత్యంగో ఘన సంవృతి కంచుక చారేక్షణో దూతముఖ పురుష కోపి పార్థివ. రాజు యొక్క లక్షణాన్ని చెప్పేశారండి ఇక్కడ. బుద్ధి శస్త్ర పార్థివ అంటే పృథివిని ఏలేవాడు, భూమిని పరిపాలించేవాడు రాజు. బుద్ధి శస్త్ర అంటే తన బుద్ధియే తన ఆయుధముగా కనపడు. ప్రకృత్యంగ అంటే అమాత్యుడు, మంత్రి ఇట్లాంటి మున్నగు రాజ్యాంగములో అవయవములుగా కలవాడు. మంత్రి, సేనాధిపతి, అంగరక్షకుడు వగైరా వగైరా ఏవైతే పదవులు, అనేక పదవులు రాజ్య నిర్వహణకి కావాలో వాళ్ళందరూ కలిగిన వాడు. ప్రకృతి అంగు అవసరమైనటువంటి వాళ్ళు, కావలసిన వాళ్ళందరూ కలిగిన వాడు. ఘన సంవృతి కంచుక అంటే ఘన గట్టిగా అంటే అభేద్యమైన, సంవృతి మంత్ర గోపనమే, కంచుక కంచుకముగా కలవాడు అంటే తాను చేసేటటువంటి సమాలోచనలు రాజ్యహితము కొరకు గాని, శత్రు నాశనము కొరకు గాని, దేనికైనా కాని కాక చేసే ఆయుధములను దృఢమైన కంచుకము వేసుకుంటే శరీరము ఎలా రక్షించుకుంటబడుతుందో అలా మంత్రాంగాన్ని కూడా దాచిపెట్టుకుని ఉండేవాడు. అంటే తన మంత్రాంగాన్ని, ఆలోచనల్ని చాలా గుప్తముగా ఉంచుకునేవాడు. తర్వాత చారేక్షణో, చారేక్షణ అంటే చారులు అంటే ఎవరు? గూఢచారులు. ఈ గూఢచారులే ఈ క్షణ కన్నులుగా కలిగిన వాడు. ఈయన ఎక్కడో అంతఃపురంలోనో, రాజ్యంలోనో, దాన్ని ఏమంటారు, ప్రధాన నగరంలోనూ ఉంటాడు. ఆయన రాజ్యం చాలా విస్తరించి ఉంటుంది. మరి ఇవన్నీ ఏం జరుగుతాయి, ఎక్కడ తెలుస్తాయి అంటే చారచక్షు అంటారు. అందుకే అంటే గూఢచారులే కన్నులుగా కలవాడు. గూఢచారులు ఏం చేస్తారు? గుప్తముగా వెళ్ళి పరిశీలించి తాము చూసినది తెచ్చి రాజుకు చెబితే తాను అది చూసినట్లుగా భావన చేసి నిర్ణయాలు తీసుకుంటాడు. చారచక్షు. తర్వాత దూతముఖ, ఎవరితోనో మాట్లాడితే అన్నిటికీ ఈయన వెళ్తాడా ఏంటి? వెళ్ళగా ఎవడో ఒక మనిషిని పంపిస్తాడు. అంటే దూతముఖ. ఎవడైతే దూత ద్వారా తన యొక్క సందేశాన్ని పంపుతాడో. పార్థివ అంటే వీరు విలక్షణమైనటువంటి రాజు, ఆ రాచరికములో విలక్షణమైనటువంటి వాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. బుద్ధిని శస్త్రములుగా అంటే అమోఘమైన, వెనుతిరగనటువంటి, ఫెయిల్ కానటువంటి
అంటే ప్రసారం చేస్తే అది ఫలితాన్ని సాధించేటటువంటి ఆ శస్త్రము, ఈ శస్త్రము అస్త్రం లేదండి ఇక్కడ, శస్త్రము కలిగిన వాడు. అశస్త్రము అంటే బుద్ధి కలిగిన వాడు, అంటే విచక్షణ గుణం కలిగిన వాడు. మంత్రి సామంతులతోటి వాళ్ళతోటి కోశము, రాష్ట్రము, దుర్గము, బలము, సైన్యము ఇవన్నీ కూడా రాజ్యాంగాలు అంటారు. ఇవన్నీ కూడా శరీరముగా కలిగిన వాడు. శరీరం ఎట్లా ఉండాలి? దృఢంగా బలంగా ఉండాలి. అంటే ఒక కన్ను బాగా ఉండి ఒక చెయ్యి లొట్టపోయింది అనుకోండి, ఒకటి దృఢంగా ఉన్నట్టు కాదుగా. అలాగే మంత్రి ఉండాలి, స్నేహితుడు ఉండాలి, ధనం ఉండాలి, కోశాగారం ఉండాలి, రాష్ట్రం ఉండాలి, దుర్గం ఉండాలి, సైన్యం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా సమముగా ఉండవలసినవి, ఉండవలసినంతగా ఉండటం అనేటటువంటిది వీడి శరీరము. అయిన తర్వాత మంత్రము, ఆలోచనని బయటపడకుండా కవచంలా కాపాడుకోవడం. గూఢచారుల దాత విషయాలు చూడటం. ఇట్లా ఉండేటట్టుగా ఉన్నటువంటి ఎవడైతే రాజ్యపాలన చేస్తాడో వాడు మిగిలిన రాజుల కన్నా గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. వీడు సామాన్యుడు కాదు, విశేషమైనటువంటి రాజ్యము రాజు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇవాళ ఇక్కడికి ఆపేసుకుందామండి, మిగతాది రేపు చెప్పుకుందాం.